హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. గైస్, చాలా రీసెంట్గా 22 అవర్స్ అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి పార్ట్ టైం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వల్ల ఈ నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం అని చెప్పేసి. సో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో హ్యాపీగా మీరు ఇంట్లో ఉండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా 1 డే అయితే అవుతుందన్నమాట పోస్ట్ చేసి. సో 23 అవర్స్ అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో వన్స్ అప్లికేషన్ ఫుల్ఫిల్ అయ్యంటే మళ్ళీ మీకు రెస్పాన్స్ రాకపోవచ్చు అనమాట. సో కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీకు డిగ్రీలో, పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళైతే ఫస్ట్ టైం పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకోండి యొక్క ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో టెలి పర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం అని చెప్పేసి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ పార్ట్ టైంగా కూడా మనకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో బోత్ వాయిస్ ప్రాసెస్ అలాగే చాట్ ప్రాసెస్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు కస్టమర్స్తో యొక్క వాయిస్ ప్రాసెస్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఏదైతే క్వైరీస్ చెప్తారో సో ఇక క్వైరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ 4GB ర్యామ్ అండ్ విండోస్ 10 విత్ వైఫై కనెక్షన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ దగ్గర అయితే కంపల్సరీగా ఇక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట వర్క్ చేయడానికి. సో ఇక ల్యాప్టాప్ కూడా 4GB ర్యామ్ అయితే ఉండాలి అండ్ అలాగే విండోస్ 10 వైఫై కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూడండి, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. సో విండోస్ 10 i3 ప్రొసెసర్ ఆర్ 2.2 OG ప్రొసెసర్ అండ్ అబోవ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది రిక్వైర్మెంట్స్లో. సో ఇవి కనుక ఉన్నట్టయితే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. సో ఎవరికైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసేసి వాళ్ళకి వాట్సాప్లో అయితే షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక నెంబర్కి అయితే మీరు సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి వాట్సాప్ నెంబర్కి అయితే సో షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక మీ నేము అండ్ అలాగే ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు అండ్ అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈమెయిల్ ఐడి, ఇంటర్నెట్ స్టేటస్ అండ్ అలాగే ల్యాప్టాప్ కంపెనీ నేము, విండోస్ 10 లేదంటే 64 బిట్ అండ్ అబోవ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే 4GB ర్యామ్, ప్రొసెసర్ నేము అలాగే ప్రొసెసర్ స్పీడు, హార్డ్ డిస్క్ అండ్ అలాగే FNF క్లోజ్డ్ ఫ్రమ్ ప్రీవియస్ కంపెనీ అండ్ అలాగే కరెంట్ లొకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హోమ్ టౌను పార్ట్ టైం ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేసి సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు వాట్సాప్ అయితే షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు హెచ్ఆర్ రిక్రూటర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, యోగిత అని చెప్పేసి. సో ఈమెకైతే మీరు వాట్సాప్లో అయితే షేర్ చేసేసేయండి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా. సో షేర్ చేసేసి మీరు ఫర్దర్ కమ్యూనికేషన్ కోసము ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసేయండి. సో కాల్ చేసేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. హెచ్ఆర్ రిక్రూటర్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మాక్సిమం మీరు కాల్ చేసేసి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కాంటాక్ట్ అయిపోయి మీరు డైరెక్ట్గా మీ డౌట్స్ క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో చాలా త్వరగా జాబ్లో ఉన్నటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే బ్లెండెడ్ ప్రాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, పార్ట్ టైం చాట్ సపోర్ట్ అని చెప్పేసి క్లియర్గా
మెన్షన్ చేశారు. సో ఇక స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి అండ్ అలాగే అప్లై కూడా చేసుకోండి అండ్ అలాగే డైరెక్ట్గా మీరు హెచ్ఆర్ రిక్రూటర్ కూడా కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో వన్స్ మీకు అంటే కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంటే సో మీరు అప్లై చేసుకుంటే మీ ప్రొఫైల్ని వాళ్ళు రివ్యూ చేసేసి మిమ్మల్ని వాళ్ళే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట, షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే. సో కాబట్టి సేఫ్ సైడ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1 to 2 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రీసెంట్గానే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు గోర్గన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. గోర్గన్ అండ్ అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఈ యొక్క గోర్గన్లో అయితే ఉందన్నమాట. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. పర్టికులర్గా ఈ యొక్క లాంగ్వేజెస్ రావాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చో సో అన్ని లాంగ్వేజెస్ కూడా వీళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్లో మెన్షన్ చేసేసి సో ఇక డీటెయిల్స్ అయితే మీరు వాళ్ళకి వాట్సాప్లో అయితే షేర్ చేసేసేయండి. సో ఫ్లూయెన్స్గా ఇంగ్లీషు అండ్ అలాగే తెలుగు, హిందీ సో ఇలా ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని లాంగ్వేజెస్ కూడా మీరు మెన్షన్ చేసేసి సో వాళ్ళకైతే డీటెయిల్స్ షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పార్ట్ టైం జాబ్ అండ్ అలాగే పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్ కాబట్టి మాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్లో వీళ్ళు లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు. సో 22 అవర్స్ ఎగో అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో వన్స్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత సో మీరు అప్లై కూడా చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు సో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు టెలి పర్ఫార్మెన్స్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సో అలా వస్తే ఇలా పాపప్ వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో కాబట్టి ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. సో కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.